వెల్కమ్ టు ఇరా టీవీ. నేను మీ తేజ. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ చాలా తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్స్ని, ఆర్మీ జనరల్స్ని వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి మరి లేపేస్తుంది. సో మనం అర్థం చేసుకోవచ్చు, గత 4 రోజుల క్రితం ఇరాన్కి ఇజ్రాయెల్కి జరిగిన దాడుల్లో దాదాపు 4 శాస్త్రవేత్తలు, 224 మంది సైనికులు, అలాగే ప్రజలు, ఇరాన్ ప్రజలు, వీళ్ళందరూ కూడా మనం చూసాం. ఇప్పుడు ఇజ్రాయెల్ టెహరాన్ ప్రాంతంగా టార్గెట్ చేసుకుని అక్కడున్న స్థానికులకు కానీ, అక్కడున్న ఎవరున్న అధికారులకు కానీ, సైనిక బలగాలకు కానీ వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము దాడులు చేస్తున్నాం, దాడి చేసి ఒక గంట ముందు కూడా హెచ్చరిస్తుంది. అయితే రీసెంట్గా టెహరాన్లో చేసిన దాడిలో మళ్ళీ చీఫ్ ఆర్మీ స్టాఫ్ అలీ షోల్మానీ అనే ఒక వ్యక్తి చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. సో అంటే ఇతను నియమించింది గత 4 రోజుల క్రితమే. ఇంతకుముందు ఆ స్థానంలో ఒక ఆఫీసర్ ఉండేవారు, గోలం మీర్ రషీద్ అనే ఒక ఆఫీసర్ ఉండేవారు. ఈయన కూడా 4 రోజుల క్రితం ఇజ్రాయెల్ ఆర్మీ వాళ్ళు చంపేస్తే దాని తర్వాత ఆ స్థానంలోకి ఈ వ్యక్తిని తీసుకొచ్చారు, ఈ అలీ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ అలీని కూడా ఇజ్రాయెల్ మట్టుబట్టి లేపేసింది, టార్గెట్ చేసి మరి లేపేసింది ఆ వ్యక్తిని. అంటే ఇజ్రాయెల్ మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, మేము అనుకుంటే ఖమేనీని కూడా లేపేస్తాం, దయచేసి మీరు లొంగిపోతారా లేదంటే యుద్ధం చేస్తారా? యుద్ధం చేస్తే ఇంకా చాలా తీవ్ర నష్టం అవుతుంది, తీవ్ర స్థాయిలో ఇంకా జనాభాను కూడా కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే 3000 మంది స్థానికులు టెహరాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. లేదంటే మాత్రం ఇజ్రాయెల్ చేసే ఈ క్షిపణుల దాడులు కావచ్చు, డ్రోన్ దాడులు కావచ్చు, మిసైల్ దాడులు కావచ్చు, వీటిలో ఒకవేళ అక్కడ బ్లాస్ట్ అయితే, వీటిలో ఏదైనా అక్కడ గట్టిగా పెద్దగా బ్లాస్ట్ అయితే 100ల్లో ప్రాణాలు పోయే అవకాశం అయితే టెహరాన్లో కనిపిస్తుంది. ఇప్పటికే మన భారతీయులు 10,000 మంది భారతీయులను కూడా ఇక్కడ ఏదైతే మన ఎంబసీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా హెచ్చరించారు, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని. చాలా చాలా డేంజర్ పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రజెంట్ అక్కడ. అలాగే ఈ వార్ చాలా ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికా, భారత్, ఇంకా కొన్ని దేశాలు మద్దతు తెలియజేస్తున్నా 21 ముస్లిం కంట్రీస్ అని కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ దాడి ఎందుకు చేస్తున్నారో దీని గురించి మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. సో ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఒకసారి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇతను ఒక ఖమేనీకి కుడి భుజం అంటూ చెప్తున్నారు. ఇతను నియమించి 4 రోజులు కూడా కాలేదు. పాపం యుద్ధంలో ఏదో ఒకటి సాధిస్తామని వచ్చాడు పాపం. ఇతన్ని ఇజ్రాయెల్ వచ్చిన కొన్ని రోజులకే లేపేశారు. సో పూర్తి విషయాలని అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో రీసెంట్గా నియమితమైన చీఫ్ ఆర్మీ స్టాఫ్ ఆల్ షోల్మానీ ఇతను చనిపోయారంటూ కూడా ఒక వార్త వచ్చింది. అండ్ దీన్ని ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ఆఫీసర్సే ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు, వాళ్ళ ఖమేనీ కూడా పోస్ట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. సో ఏంటి ఆదిత్య, సమాచారం ఏంటి? ఇరాన్కి ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం అనేది ఒక తార స్థాయికి చేరుకుంది. పరస్పర దాడులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ భీకర స్థాయిలో ఇరాన్ పైన అయితే దాడులు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పినట్టు సైంటిస్టులు చాలా మంది చనిపోయారు. ఇలా ఒక రకమైన వాతావరణం, అంటే ఇరాన్ అణ్వాయుధ దేశంగానే ఉండాలి, అది అణ్వాయుధాలను తయారు చేస్తే ప్రపంచానికి ముప్పు ఉంది, అందుకే రహస్యంగా వాళ్ళు యురేనియంతో అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు, ఇది మంచిది కాదని చెప్పేసి ఇజ్రాయెల్ ఈ దాడుల్ని ప్రారంభించడం జరిగింది. సో అటు అమెరికా కూడా ఇజ్రాయెల్ కు మద్దతు తెలిపింది. అణ్వాయుధ లేకుండానే ఇరాన్ ఉండాలి, ఒకవేళ అణ్వాయుధాలు తయారు చేస్తే మేము అటాక్ చేస్తామని చెప్పేసి అటు అమెరికా నుంచి ట్రంప్ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇలా అన్ని దేశాలు, ఇప్పుడు G7 దేశాలు కూడా ఇజ్రాయెల్ కి మద్దతు తెలుపుతూ ఇరాన్ ని వ్యతిరేకిస్తున్నాయి. అలా ఇటు రకంగా ఇజ్రాయెల్ కు చాలా మద్దతు లభించింది. ఒకవైపు ముస్లిం కంట్రీస్ అన్ని పాకిస్తాన్ తో సహా ఇరాన్ కు మద్దతు తెలుపుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము. సో ఇదేమన్నా 3వ ప్రపంచ యుద్ధానికి తెరదీయచ్చన్న నేపథ్యంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ దాడుల విషయానికి వచ్చేసరికి అటు ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది, ఇరాన్ కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల స్థాయిలో ఇరాన్ చేయలేకపోతుంది అనేది ఒకటి వార్త మనకు తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడిలో ఇప్పుడు ఒక బిగ్ దెబ్బ పడింది అటు ఇరాన్ కు. అదేంటంటే చీఫ్ ఆర్మీ స్టాఫ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, తన అలీ షోల్మానీ, ఇతన్ని చంపేశారు.
అంటే ఆ దాడిలో ఇతను చనిపోవడం జరిగింది. ఇది పెద్ద దెబ్బ అని చెప్తున్నారు. టెహరాన్ పైన గత కొన్ని రోజుల నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ టెహరాన్ లోనే వైమానిక దాడుల సందర్భంగానే ఈ షద్మాని మరణించినట్టుగా కూడా అధికారికంగానే వాళ్ళు ప్రకటించేస్తారు. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ గోలం అలీ రషీద్ అనే వ్యక్తి ఉండేవాడు. సో అతను మరణించడంతో మళ్ళీ అతని ప్లేస్ లో ఇతన్ని పెట్టారు. ఇతను 4 రోజులు అయితే గానీ ఇతను కూడా చనిపోవడం జరిగింది. ఈ రకంగా వరుస పెట్టి దాడుల్లో వాళ్ళ ఆర్మీ చీఫ్లను చంపేశారు. అంతేకాదు ఇప్పుడు ఈ సుప్రీం లీడర్ ఇమాం సయ్యద్ అలీ ఖమేని ఎవరైతే ఉన్నారో ఇతను కూడా బంకర్లలోకి వెళ్లి పారిపోయి తలదాచుకుంటున్నాడు. అంటే ఈ ఇజ్రాయెల్ చేస్తున్న ఈ భీకర దాడుల్లో తనకేమన్నా జరుగుతుందని అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఈ ఆర్మీ చీఫ్ లను చూసుకోమని చెప్తున్నారు. ఆ రకంగా దాడులు జరుగుతున్నాయి. టెహ్రాన్ లో జరుగుతున్న ఈ దాడుల వల్ల ఇలా ఆర్మీ చీఫ్లు అయితే చనిపోవడం జరుగుతుంది. ఇది ఇరాన్కి పెద్ద దెబ్బ. ఇప్పుడు మళ్ళీ కొత్త వ్యక్తిని నియమించాలి. అతను ఎంత ఫైట్ చేస్తాడో తెలియదు. లేకుండా మళ్ళీ ఇజ్రాయెల్ చేసే దాడుల్లో అతను కూడా మరణిస్తాడో లేదో అని ఒక డౌట్ అయితే ఉంది. ఆ రకంగా ఒక బ్యాక్ ఫుట్ లో ఉంది ఇరాన్ ప్రజెంట్ అయితే యుద్ధ కండిషన్ లో. అయితే మరి అమెరికా కూడా డిసైడ్ అయిపోయింది. అంటే వీళ్ళ మధ్య సత్సంబంధాలు కలిగించే విధంగా మాటల ద్వారా ఈ యుద్ధాన్ని ఆపే ఒక సీజ్ ఫైర్ ని తీసుకురావాలని ఒక ప్లాన్ లో చేస్తున్నట్టుగా కూడా ట్రంప్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అతను కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. కాకపోతే ట్రంప్ పైన విమర్శలు వస్తున్నాయి. అతనే ఇజ్రాయెల్ కు మద్దతు తెలిపి ఇజ్రాయెల్ మెచ్చగొట్టి ఇరాన్ మీద దాడులు చేపిస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు అతనే సీజ్ ఫైర్ చేస్తాడని అతని మీద విమర్శలు వస్తున్నాయి. సో ఏదేమైనా ఈ యుద్ధం అయితే వీళ్ళ మధ్య కంటిన్యూ అవుతుంది 5 రోజులుగా. మరి ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలీదు. రష్యా ఉక్రెయిన్ వార్ చూస్తున్నాం, సంవత్సరాల కొద్దీ నడుస్తూనే ఉంది. దాదాపు 5 సంవత్సరాలు అయితే అవుతుంది. మరి ఆ రకంగా ఇది కూడా సంవత్సరాల కొద్దీ వెళ్తుందా లేకుంటే సీజ్ ఫైర్ అమలు అవుతుందో కూడా చూడాలి. ఒక రకంగా ఇరాన్ అయితే బ్యాక్ ఫుట్ లో ఉంది. ఏ రకమైన దాడులు ఇజ్రాయెల్ చేస్తుందని చెప్పుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒక న్యూస్ ప్రజెంటేటర్ అక్కడ న్యూస్ చదువుతూ ఉండగానే ఆ న్యూస్ ఛానల్ పైన మొత్తం కూడా మిసైల్ పడింది. ఆమె భయపడి అక్కడ నుంచి పారిపోయిన ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయిపోతుంది. ఆ స్థాయిలో ఇజ్రాయెల్ అయితే దాడులు చేస్తుంది. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూస్తున్నారు కదా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ వార్, కొన్ని దేశాలు కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నా, అవన్నీ కూడా ముస్లిం దేశాలు. దుబాయ్ కావచ్చు, టర్కీ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. సో ఇలా దాదాపు 21 ముస్లిం కంట్రీస్ అన్ని కూడా వారికి సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు చనిపోయిన ఎవరైతే ఈ చీఫ్ ఆర్మీ స్టాఫ్ అలీ ఉన్నారో ఇతను ఖమేనీకి ఒక కుడి భుజం లాంటి వాడు, చాలా కావలసిన వ్యక్తి అతనికి. అందుకే అతన్ని ఆ ప్లేస్లో నియమించాడు. ఇజ్రాయెల్ లేదా ఆ విషయాన్ని తెలుసుకుని టార్గెట్ చేసి అతను కూడా చంపేసింది. అసలు దీని గురించి ఒకసారి నేను పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తా. 2.5 సంవత్సరాలుగా ప్రతీకార దాడులతో 1.5 కాలంగా తూర్పు దేశాల మధ్య బగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసిందే. రోజుల తరబడి దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. ఈ రీజన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజు పరస్పర దాడులకు దిగుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ను లక్ష్యంగా చేసుకోవడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ మరో బ్రేక్ త్రూ సాధించింది. చీఫ్ ఆర్మీ స్టాఫ్ అలీ షద్మినీని మట్టుపెట్టింది. టెహ్రాన్పై సాధించిన వైమానిక దాడుల సందర్భంగా షద్మినీ మరణించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ సంబంధించిన ఫోర్సెస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో కూడా పోస్ట్ పెట్టింది. సరిగ్గా 4 రోజుల కిందటే ఆయన ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా అపాయింట్ అయ్యారు. సుప్రీం లీడర్ ఇమాం సయ్యద్ అలీ ఖమేనీకి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు ఉంది. కుడిభుజంగా కూడా అతను ఉంటారంటూ కూడా చెప్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ గులాం అలీ రషీద్ మరణించడంతో ఆయన స్థానంలో అలీ షద్మినీ నియమితులయ్యారు. ఇప్పుడు ఆయనను కూడా మట్టుబెట్టినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. అయితే 5 రోజుల వ్యవధిలో ఇరాన్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ను హతమార్చడం ఇది రెండోసారి అని ప్రకటించింది ఇజ్రాయెల్. ఖచ్చితమైన నిఘా సమాచారం తర్వాత, ఇప్పటికే మనం చెప్పుకుంటున్నాం, నిఘా సమాచారం తీసుకోవడంలో ఇజ్రాయెల్ని తన్నిన దేశం లేదని. వాళ్ళు అంత అద్భుతంగా టెక్నాలజీని యూజ్ చేసి నిఘా సమాచారం ద్వారా ఇతర దేశాల్లో ఏం జరుగుతుందనే విషయాలు చాలా ఈజీగా కనుక్కుంటారు. అలాగే ఇరాన్ సీనియర్ మోస్ట్ మిలిటరీ అధికారి ఖమేనీకి అత్యంత సన్నిహిత సైనిక సలహాదారు అంటూ కూడా చెప్తున్నారు అలీ షద్మినీ. సెంట్రల్ టెహ్రీన్లో జరిగిన దాడిలో ఈయన మరణించారు. సో ఇజ్రాయెల్లో సాగుతున్న ఈ దాడులతో ఇరాన్ పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్టయింది. అటు అమెరికా సైతం ఇజ్రాయెల్ వైపే మొగ్గు చూపటం, ఇరాన్కు హెచ్చరికలు జారీ చేయటం, ఇంకా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. కండిషన్లకు ఇరాన్ అంగీకరించకపోతే ఇజ్రాయెల్కు సైనిక సహకారాన్ని కూడా అందించడానికి అమెరికా వెనుకాడకపోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఈరోజు అలీ షద్మానీని చంపేశారో, సో ఇజ్రాయెల్ ఐడిఎఫ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తన ఎక్స్ అకౌంట్ పోస్ట్ ద్వారా తెలియపరిచారు. దాని తర్వాత
ఖమేనీ కూడా ఆ పోస్ట్ని కూడా పెట్టడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ ఒక కండిషన్ పెడుతుంది ఇరాన్కి. ఆ కండిషన్ ఏంటి మనం మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నాం. అండ్ మా ఛానల్లో మా సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు కూడా దీని గురించి పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. ఇరాన్ అనే దేశం అణ్వు ఆయుధాలు సీక్రెట్గా నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది, తయారు చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ కనుగొంది. అమెరికా వెళ్ళి చెక్ చేసిన అణు ఆయుధాలు ఏమి కూడా లేవంటూ కూడా చెప్తున్నారు. కానీ అణు ఆయుధాలు అయితే మాత్రం తయారు చేస్తుందనే పూర్తి సమాచారం, నిఘా సమాచారం ఇజ్రాయెల్ దగ్గర అయితే ఉంది. సో అంటే అణు ఆయుధాలు కనుక తయారు చేస్తే రేపన్న రోజు ఇజ్రాయెల్ పైన ఖచ్చితంగా అటాక్ చేస్తారు. ఎందుకంటే పాలస్తీన్ మీద కావచ్చు, గాజా మీద కావచ్చు ఇజ్రాయెల్ అటాక్ చేసింది. సో ఇరాన్ పాలస్తీన్కి సపోర్ట్ చేస్తుంది, గాజాకు కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇజ్రాయెల్ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. రేపన్న రోజు ఇజ్రాయెల్ దేశం మీద వీళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే ముందు జాగ్రత్తతో వీళ్ళని దెబ్బ కొడుతుంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇంత దేశమే, కానీ ఇప్పుడు అక్కడ చేస్తున్న యుద్ధం చూస్తుంటే చాలా భయంకరమైన యుద్ధం అది. అంటే ఇక్కడ జరుగుతున్న ఈ వార్ వల్ల 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ ఎంత అక్కడ అటాక్ చేస్తుంది అనేది. సో గైస్ మీరేమంటారు? ఒకవేళ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న ఈ 21 ముస్లిం కంట్రీస్ నేను ఏదైతే చెప్తున్నానో పేర్లు, ఒమాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, టర్కీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సో ఇలా ఏదైతే ఉన్నాయో 21 దేశాలని కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాం. మరి వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఒకవేళ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయాలనుకుంటే అమెరికా అడ్డుపడుతుంది, రష్యా అడ్డుపడుతుంది, భారత్ అడ్డుపడుతుంది, ఇంకా చాలా సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయి. సో ఇలా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుని శత్రు దేశాలన్నీ కూడా అంతం చేయాలనుకుంటే